హలో అండి, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ క్లింకారా. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు ఏంటంటే టాపిక్ వచ్చేసి, మా అమ్మ మా నాన్న అయితే కొంచెం కొంతమందికి భోజనం పెట్టాలనుకుంటున్నారండి. ఎందుకంటే మా నాన్న పనికి వెళ్ళే దారిలో అలా కొంతమంది ఉన్నారంట. సో అందుకని ఇంకా నాన్నమ్మ చెప్తే అమ్మ సరే భోజనం పెడదామని అమ్మ నాన్న ఫిక్స్ అయ్యారు. సో ఏమేమి చేస్తున్నారు ఏంటి, ఇది వీడియోలో కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే, ఇప్పుడు మనం వాళ్ళకి అలా పెడుతున్నాం కదా. ఇప్పుడు మేము అలా పెడితే కొంతమంది అది చూసి వాళ్ళకి కూడా అది పెట్టాలి, వీళ్ళ పెట్టాలి, అలా పెట్టాలని వచ్చింది కాబట్టి అనే దాని మీదే కానీ ఈ వీడియో అనేది పెడుతున్నామండి. ఒకరు హెల్ప్ చేయడం వల్ల మంచిదే కదండి మనకి. సో ఇంకేమేమి చేస్తున్నారో అవన్నీ నేను మీకు చూపించేస్తానండి. ఇప్పుడే సో ఇదిగోండి, మా అమ్మ వాళ్ళు ఏమేమి వంటకాలు చేస్తున్నారో మా అమ్మ వాళ్ళు మీకు తర్వాత చెప్తారు, ఏమేమి చూపిస్తారు అవన్నీ మీకు తర్వాత చూపిస్తారు. ఇక్కడ రైస్ ఉడుకుతుంది అండ్ పప్పు. ఇది టమాటా పప్పు వండుతున్నానండి. మాకు పెద్దగా అమ్మాయి చెప్పింది కదా, టమాటా పప్పు చేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ అన్నం మాకు ఇంట్లోకి సో అన్నం తర్వాత వండుతారు వేడివేడిగా. ఆయిల్ వేస్తా అనమాట. పప్పు కొంచెం తొందరగా ఉడికిపోయింది. సో అందుకని మనం టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు ఉంటే వేసుకుంటే ఆ పప్పు కరివేపాకు ఎవరి దిగి కమ్మని వాసన వచ్చిందండి. మనం వండుకునేది కాదండి, ఇతరులుగా పెట్టేదిగా టేస్ట్గా వండి పెట్టాలి. అది మనకన్నా ఇతరులుగా ఉండేది టేస్ట్గా వండితే వాళ్ళు కొడబండా దీన్ని సంతోషపడతారండి. కొంచెం జీలకర్ర వేసాను. ఇక ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇక టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటాం. ఇదండి పప్పు ఉడుకుతుంది కదా. ఇప్పుడు పెద్దలపాయలు, పచ్చిమిరకాయలు, పెద్దలపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు పప్పులు వేసేసుకున్నాం. వంట బాగా టేస్ట్గా రావాలని కోరుకుంటున్నానండి. మా అట్టాన వేరే వాళ్ళు పెట్టింది మరి టేస్ట్గా ఉండాలి, సంతృప్తిగా ఉండాలి. నాకు అదే ఆశ కోరిక. చింతపండు, ఇదిగోండి కారం వేస్తున్నాను. మేము మామూలుగా వందగాల పప్పుకి 2 చెంచాలు కారం వేసుకుంటాం కదా. ఇది పప్పు కొంచెం ఎక్కువ చాలా వేసాను. కొంచెం బయట పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి తక్కువగానే వేస్తాను. 3 చెంచాలు వేస్తున్నాను. వాళ్ళు కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ తినలేరు కదండి పెద్ద వయసు వాళ్ళు. ఇలా పెట్టి ఛానల్ అవుతుందండి. ఆ వంటపై పెడుతుంది దాన్ని వెనకట టెక్నాలజీ చేయకూడదండి. ఇదిగోండి తాలింపు చేసుకుంటున్నాను. మళ్ళీ ఎండుమిరపకాయలు, టమాటా మిల్లిమిక్కర కూర వండుతాను. ఇందాక టమాటా పప్పు ఉన్నా కదా, టమాటా మిల్లిమిక్కర కూర వండుతున్నాను. ఆ కూర కాదు ఎందుకంటే టమాటాలు కొన్ని గుజ్జు చేసుకోవాలి, మన కూర గుజ్జు వచ్చింది. మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మసాలా, అల్లము, చిన్నులపాయి, యాలక్కాయలు, కొంచెం రుచిగా వస్తానికి శనక్కాయ పప్పులు వేసాను. ఇంకా మసాలా కూడా ఎక్కువ వేయట్లేదండి, గరం మసాలా వరకు వేస్తాను.
టమాటా పేస్టు, మనం వేసుకున్న మసాలా వేసుకున్న పేస్టు అయితే మొత్తం మట్టుకు ఆయిల్ వేసుకోవాలి. మిల్లిమేకర కూర కదా కొంచెం ఎక్స్ట్రా పడితే కొంచెం టేస్ట్గా చేస్తున్నాను. రుచిగా తినాలనిపించింది కదా అందుకని. ఇప్పుడు నా సార్ ఏముండదు కానీ కొంచెం మెంతి పొడి వేసుకుంటున్నాను. నీకు తాలింపులు ఏమైంది తింటూ మెంతి పొడి ఉడికింది. కొంచెం కరివేపాకు, ఆ తర్వాత పెద్దలకాయలు, ఇది ఒకసారి చేశానండి. పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు కదా అని చూపిస్తున్నాను. కాస్త పసుపు, అలాగనే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఎగుతాయి. వేయను రంగాలే ఇక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఎందుకు చెబుతాంటే అన్నీ మాకు 2:30 మైకులు ఉంటానా చెప్తాను కుదరట్లేదు కాబట్టి చెప్పేసేస్తున్నాను. వేగినాక టమాటాలు వేసుకోవాలి. ఒకవేళ మైకి లేకపోతే చెప్పేసేస్తా అప్పుడే. ఈ మైకి ఉంటే మామూలుగా చూపితే వేయిద్ది. దేవుడు పాటలు పెట్టారు కదా నెంబర్లు. ఉల్లిపాయలు వేగిపోయినాయి. క్యారెట్, టమాటాలు, పచ్చిమిరకాయలు వేసేసుకుంటాను. ఇంక ఇలా మగ్గుతూ ఉంటుంది. మనం అన్నం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం టమాటా గుజ్జు వేసుకుంటే పచ్చివాసన పోద్ది. ఇప్పుడు సగం వేగినవి ఈ టమాటా గుజ్జు వేసుకొని ఆ కత్తిగా మగ్గ పెట్టుకోవాలి. ఇట తిప్ప పెట్టుకుంటే పచ్చివాసన పోతూ ఉంటుంది. మసాలా వేసుకోవాలి. ఇదిగోండి ఉప్పు ఒక చెంచా వేసుకుంటున్నాను. చాలా పత్తి తర్వాత వేసుకోవచ్చులే. కారం 3 చెంచాలు వేసుకుంటున్నాను అండి. ఇది కర్రీ కదా పెట్టిద్ది, కొంచెం తింటానికి రుచిగా ఉండాలిగా. ఒకసారి కడుక్కున్నాను. ఇప్పుడు వీటిని పిండుకొని మన దాంట్లో వేసేసుకోవాలి. కొంచెం 2 నిమిషాలు పెట్టుకుంటే పచ్చి వాసన అనేది పోయిద్ది. ఇదిగోండి ఇప్పుడు మసాలా మగ్గి కమ్మన వాసన వస్తుంది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుంటే ఉడుద్ది. ఇందాక ఉండే మసాలా వేసిన నీళ్ళు అవి వేసి చేస్తాం. ఎందుకంటే బండ పోసుకుంటే బాగుంటుందిగా. ఆ నీళ్ళలోనే వేస్తాను నేను. ఇక వాటర్ చూసుకొని మనకు సరిపోని పోసుకోవాలి. ఇంకొంచెం పోసుకోవటానికి కత్తి గుర్తు వస్తుందని. ఇంకా కూర ఉడికిపోయింది. కూర ఉడికినాక మన దించబోయే ముందర కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే కూర అయిపోయినట్టే. ఇంకా మనం ఇలా కూర ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కదా, నీళ్ళు పోసేసుకున్నాము. ఇంకా ఇది ఉడుకుతూ ఉండిద్ది. కొంచెం దించబోయే కూర అంతా ఉడికినాక దించబోయే ముందర గరం మసాలా అయితే సరిపోద్ది. కొత్తిమీర
ఇదిగోండి అన్నము, పప్పు, టమాటా పప్పు, మిల్లిమేకర్ కూర, మామిడికాయ పచ్చడి, అరటిపళ్ళు, పులిహోర, పెరుగు ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిల్. ఇవేనండి మేము చేసుకుంది, మేము పెడుతుంది. ఏదో మాకు కలిగిన దాంట్లో మేము చేసి పెడుతున్నాము. ఎవరు కలిగిన దాంట్లో కూడా మీరు కూడా చేసి ఇస్తారని, అంటే మనం ఒకళ్ళు చూసుకొని సాయం చేసుకోవాలి కదండి. ఇప్పుడు మేమే కొంచెం ఈ స్థితిలో ఉన్న వాళ్ళమే మేమే కట్ చేయగలుగుతాం. కాబట్టి కలిగిన వాళ్ళు కానీ, లేదా మాకన్నా తక్కువ వాళ్ళకు ఉన్న దాంట్లో కొంచెం అన్నమైనా ఒక కూర అయినా పెట్టండి, మంచిది. వాళ్ళ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని నేను నాకు ఇలా ఎటు వినాయకుడి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ స్వామి పేరు మీద ఇచ్చినట్టుగా ఆనందం అనేది నాకు కలిగిందండి. చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఏదో నాకు ఇచ్చిన దాంట్లో నేను చేసి పెట్టుకున్నాను. మీ కాడ చేయాలంటే చేయండి. అబ్బాయి అడ్రస్ చెప్పాడు కండి. ఆడే కాకుండా మీ లోకాటిల్లో ఎక్కడున్నా మీరు ఇప్పుడు ఎన్ని ఊళ్ళలో ఉంటాయి కదా, మీ లోకాటిల్లో ఎక్కడున్నా మీరు చేసి పెట్టండి. ఒక భోజనం అనే కదండి, మీకు ఎట్టగలిగితే వీళ్ళు కలిగితే అట్టాగా టిఫిన్ అయినా పర్వాలేదు, భోజనం అయినా పర్వాలేదు. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఉంటారు, వాళ్ళకి అన్నీ చేసి వండి పెట్టాలంటే కుదరదుగా. వాటర్లో ఉంటే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి ప్యాకింగ్ మీకు ఎన్నో 2, 3, 5, 10 ఎన్నో ప్యాకింగ్లు అలా అయినా ఇవ్వచ్చండి. ఎందుకంటే దైవం మానవ రూపం అన్నారు. ఇప్పుడు మనం దేవుడు గుళ్ళకి వెళ్ళి పెట్టే కన్నా దేవుడు లేని వాళ్ళకి పెడితేనే ఆయన సంతృప్తి తినేది, ఆయన అనుగ్రహం మనకు మీద ఉండేది. అందుకని అట్లాంటి వాళ్ళు పెడితేనే మంచిది. ఎందుకంటే దైవం మానవ రూపం అన్నారు. అందుకని మనం ఇలా పెడితే మనకు చాలా మంచిదండి. మీకు వీళ్ళు అయితే మీరు కూడా చేయండి. చెప్తున్నాక ఇంట్లో వీళ్ళు కుదిరిక చేయాలి పెట్టుకోవాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు కుదరని వాళ్ళు వాటర్లో ఉండగా ఏయైనా టిఫిన్ అయినా భోజనం అయినా కొనుక్కెళ్ళి ఇచ్చి రావచ్చండి. కాయలైనా ఎయ్యో మీకున్న దాంట్లో తులమో పొలమో ఏదో ఎవరికున్న శక్తిని బట్టి ఇచ్చుకుంటాం. సో అంతే ఫ్రెండ్స్, అది మా అమ్మగారు చెప్పారు కదా అలాగా. అంటే ఏం లేదు, మనకున్నంతలో ఏదైనా ఒకళ్ళు ఆకలితో బాధపడుతున్నారంటే అది మనం చూసి అయ్యో అయ్యో అది ఇది అనుకుంటాం కన్నా, మనకున్నంతలో ఏదో కొంత వాళ్ళకి కాయో పండు లేకపోతే భోజనమో టిఫినో లేకపోతే సో ఏదన్నా కానీ మనకున్నంతలో మనకున్న శక్తి కొలితే మాత్రమే ఇవ్వచ్చండి. మీరు అది ఇది ఇవ్వాలని బలవంతం అనేది ఏం లేదు. మనకున్న దాంట్లో కాయో పండు ఇలాగ ఏదైనా ఇవ్వచ్చు. ఇదిగోండి మా అమ్మగారు ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు. రైసు, పచ్చడి, పప్పు, మిల్ మేకర్ కర్రీ, ఒక బనానా, అలాగే పెరుగు ప్యాకెట్ ఒకటి, ఒక వాటర్ బాటిల్ చేసి పార్సల్ చేస్తున్నారు. చేసి అలాగ అన్నీ పంపిస్తున్నాండి. మేమేదో యూట్యూబ్లో పెట్టి మేము చేస్తున్నాము ఫేమస్ అవ్వాలని, ఇలాగ చేస్తాం మేము అనే ఉద్దేశం ఏదేం లేదండి. నేను ఏడుగురు బైపాస్ దగ్గర మేము మాల్ తిరుగుతూ ఉంటాం, మాకు దగ్గరే కాబట్టి అక్కడ ఉంటారు కొంతమంది. అక్కడ వాళ్ళకి ఎవరో ఒకరు పొద్దున పూట టిఫిన్ ఇలాగ మధ్యాహ్నం భోజనం ఎవరో ఒకరు ఇస్తూ ఉంటున్నారు. నేను చాలాసార్లు గమనించాను. సో నాకు కూడా అలాగ ఆలోచన వచ్చింది, మనం కూడా చేస్తే ఏమైంది, మనకున్నంతలో ఏదో ఒకటి ఇస్తే మనకున్నంతలో కూడా ఏదో ఒకటి ఇస్తే పోయేదేముందని. సో ఇలాగ వచ్చిన ఆలోచన మా అమ్మగారు చెబితే మా అమ్మగారు సరే అని చెప్పి ఇంట్లో ఇలాగ ఫుడ్ ప్రిపేర్ చేసింది. ఇంక చేసి అన్నీ పార్సల్ చేసి వాళ్ళకి చేసామండి రెడీగా. అవన్నీ కవర్లో పెట్టి అని ఇస్తుంది. సో మీరు కూడా ఇలాగా ఇది హెల్ప్ చేస్తారన్న ఆలోచనతో మేము అలా చూపిస్తున్నామండి. అందుకని వేరే ఉద్దేశం అనేది ఏం లేదు. దైవం మానవ రూపం కదండి. ఇంకొన్ని వాళ్ళకి ఇవ్వడానికి ఇలాగ వాటర్ బాటిల్స్ ఒక సంచిలో, ఫుడ్ ప్యాకెట్స్ పార్సల్స్ అని ఒక సంచిలో పెట్టింది. ఇంకా నేను మా డాడీ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే, మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.